అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు చెప్పబోయే ఈ గ్రహస్థితి సాధారణంగా ప్రతి ఒక్కరికి జరిగే కాలం కాదు. కొన్నిసార్లు మనిషి జీవితంలో ఒక కనిపించని శక్తి నెమ్మదిగా దారిని మార్చడం ప్రారంభం అవుతుంది. బయటకు ఏమి మారినట్లు అనిపించినా లోపల మాత్రం విధి కొత్త అధ్యాయాన్ని రాస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా అలాంటి దిశలోనే ఉన్నారు. మీలో చాలామంది ఈ మధ్య ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు. ఎందుకో నా మనసు ప్రశాంతంగా లేదు, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. ఆ భావన ఊహ కాదు, మీ గ్రహస్థితి కూడా అదే చెప్తుంది. వృశ్చిక రాశి వారికి అధిపతి అయిన కుజుడు ఇప్పుడు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని మేల్కోబోతున్నాడు. కానీ శని ప్రభావం కారణంగా మీరు చేసే ప్రతి పని ఆలస్యం, ప్రతి విజయానికి ముందు ఒక పరీక్ష కనిపిస్తుంది. గురుగ్రహం మీకు దైవ రక్షణను ఇస్తున్నప్పటికీ రాహు మాత్రం మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులను సృష్టిస్తున్నాడు. అందుకే ఈ కాలంలో మీరు చేసే ప్రతి సంఘటనకు ఒక లోతైన అర్థం ఉంటుంది. కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కూడా యాదృచ్ఛికం కాదు. కొందరు దూరం కావడం కూడా యాదృచ్ఛికం కాదు. ఈ మధ్యలో మీ మనసు ఒక విచిత్రమైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తుంది. ఎప్పుడు అందరితో కలిసిపోయే మీరు ఇప్పుడు కొంత ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. దానికి కారణం నిరాశ కాదు, మీ ఆత్మలో జరుగుతున్న మార్పు. ఈ సమయంలో మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, ఎవరు ఉపయోగించుకున్నారు, ఎవరు నిజంగా మీ వారు అన్న విషయాలు ఒక్కొక్కటిగా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ స్పష్టత మీ జీవితంలో రాబోయే విజయానికి మొదటి అడుగు. మీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలవకపోవడం అని మీకు అనిపించవచ్చు. సంపాదన ఉన్న ఖర్చులు కూడా అంతే వేగంగా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్రహస్థితి నెమ్మదిగా మారుతుంది. మీరు గతంలో చేసిన శ్రమకు ఫలితం కనిపించే దిశ మొదలవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా అయినా చేతికి చేరే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరికీ చెప్పడం కంటే, మీ విజయాన్ని ముందుగానే ప్రకటించడం కంటే ఫలితం వచ్చిన తర్వాత చెప్పటం మంచిది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ సంతోషాన్ని చూసి సంతోషపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు మీరు చేసిన పనిని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. ఒక కీలక బాధ్యత మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మొదట అది భారంగా అనిపించిన తర్వాత అదే మీకు పేరు ప్రతిష్ట పెంచుతుంది. ఉద్యోగ మార్పుల కోసం ఆలోచిస్తున్న వారికి కూడా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. మీకు ఇంకా మెరుగైన అవకాశం దగ్గరలోనే ఉంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ కాలం ఒక మలుపులా ఉంటుంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఒక పాత కస్టమర్ లేదా పాత పరిచయం మళ్ళీ మీ వ్యాపారానికి ఊపిరి పోసే అవకాశం ఉంది. కానీ కొత్త వ్యక్తులపై పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. మీరు సంతకం పెట్టే ముందు ప్రతి ఒప్పందాన్ని 1-2 సార్లు చదవండి. చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద ఇబ్బందిగా మారవచ్చు. ప్రేమ విషయానికి వస్తే మీ హృదయం ఈ మధ్య చాలా సున్నితంగా మారుతుంది. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి చిన్న నిర్లక్ష్యం జరిగినా ఎక్కువగా బాధపడే పరిస్థితి ఉంటుంది. కానీ గ్రహస్థితి చెప్తున్నది ఏంటంటే ఈ సమయంలో మౌనం సమస్యలను పెంచుతుంది. మనసులో ఉన్న మాటను సరైన సమయంలో చెప్పటం వల్లనే బంధం నిలుస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి ఆకస్మికంగా ఒక పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఆ పరిచయం మీ జీవితంలో ఎంతకాలం ఉంటుందో తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. కుటుంబంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం మీకు ఈ సమయంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా క్రమంగా తొలగిపోతాయి. ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక అలసట మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవచ్చు.
శరీరం ఇస్తున్న చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి కూడా ఈ సమయంలో మీ విజయానికి అవసరమైన భాగమే అని అర్థం చేసుకోండి. ఈ గ్రహస్థితిలో ఒక ఆశ్చర్యకరమైన యోగం కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడో వదిలేసిన ఒక కళ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విదేశీ అవకాశం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కోరిక కావచ్చు. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న సమయంలోనే విధి మీకోసం కొత్త తలుపు తెరవబోతుంది. కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది. కోపంతో తీసుకునే ఒక్క నిర్ణయం మీరు నెలల తరబడి నిర్మించుకున్న సంబంధాలను దెబ్బతీయవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో సహనం మీకు అతిపెద్ద ఆయుధం. మీ మౌనం కూడా ఒక శక్తిగా మారుతుంది. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టినా వెంటనే స్పందించకుండా ఒక అడుగు వెనక్కి వేయండి. అదే మీ విజయానికి కారణంగా అవుతుంది. మీకు ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఆలస్యం, ప్రతి పరీక్ష, ప్రతి నిరాశ ఇవన్నీ ముగింపుకు కాదు. అవి ఒక గొప్ప విజయానికి ముందు ప్రకృతి మీకు సిద్ధం చేస్తున్న సూచనలు మాత్రమే. అందుకే ఆశను కోల్పోవద్దు. ఈ గ్రహస్థితి చివరికి మీ జీవితంలో ఒక అనుకోని మలుపును తీసుకురాబోతుంది. మీ జీవితంలో కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయంలో దేవుడు నేరుగా మన ముందుకు రాడు. కానీ పరిస్థితుల రూపంలో మనల్ని పరీక్షిస్తాడు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అలాంటి కాలమే నడుస్తుంది. బయట ప్రపంచం మీకు సాధారణంగా కనిపిస్తుంది. కానీ మీ చుట్టూ ఉన్న శక్తులు నెమ్మదిగా మారుతుంటాయి. మీరు గమనించకపోయినా మీ జీవితంలో ఉండాల్సిన వారు దగ్గరవుతున్నారు. ఉండకూడని వారు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. అదే ఈ గ్రహస్థితి ప్రత్యేకత. ఈ సమయంలో కుజుడు మీలో ఒక అగ్నిని రగిలిస్తున్నాడు. ఏ పని అయినా పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. కానీ అదే సమయంలో శని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు కోపంతో నిర్ణయం తీసుకుంటావా, లేక సహనంతో విజయం సాధిస్తావా? ఈ 2 మార్గాల్లో మీరు ఏది ఎంచుకుంటారో అదే రాబోయే నెలలో ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ కాలంలో తొందరగా మాట్లాడటం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం, నమ్మిన వారిపై ఒక్కసారిగా అనుమానం పెంచుకోవడం వంటి విషయాలకు దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. మీ సంతోషాన్ని చూసి నిజంగా ఆనందించేవారు ఎంతమంది ఉన్నారు? మీ విజయం గురించి విన్నప్పుడు మౌనంగా మారిపోయేవారు ఎవరు? గ్రహస్థితి చెబుతున్నది ఏంటంటే మీకు కనిపించని పోటీ ఈ మధ్య పెరిగింది. మీరు ఎదగకూడదని అనుకునేవారు కూడా ఒక వ్యక్తి నిశ్శబ్దంగా మీ అడుగులను గమనిస్తున్నాడు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు హాని చెయ్యాలనుకునే వారి ప్రయత్నాలు చివరికి వారికే తిరిగి వెళ్ళిపోయే యోగం కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ కాలం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఊహించని చోటు నుంచి ఒక ధనయోగం ఏర్పడే అవకాశం ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయిన చెల్లింపు అకస్మాత్తుగా చేతిలోకి రావచ్చు. గతంలో చేసిన ఒక పని ఇప్పుడు లాభాన్ని ఇవ్వడం ప్రారంభించవచ్చు. కొందరికి అదనపు ఆదాయం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక పెద్ద తప్పు చేయకండి. మీ చేతిలో ఉన్న డబ్బు వచ్చిన వెంటనే అందరికీ సహాయం చేయాలనే మనసు మీకు ఉంటుంది. అది మీ గొప్ప లక్షణమే. కానీ ఈ 4 రోజుల్లో ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా ఇతరుల కోసం ఆర్థిక బాధ్యత తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే తిరిగి పొందటంలో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒక అనుకోని పరిణామం కనిపిస్తుంది. మీకు ఇష్టం లేని ఒక పని అప్పగించవచ్చు. మొదట అది మీకు శిక్షలా అనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల్లో అదే పని మీ ప్రతిభకు అందరికీ చూపించే అవకాశంగా మారుతుంది. మీతో పోటీ పడుతున్న వ్యక్తి కూడా మీ సామర్థ్యాన్ని అంగీకరించే పరిస్థితి వస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు వినయం పాటిస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి పాత దరఖాస్తులు లేదా పాత పరిచయం ద్వారా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇది లెక్కలు సరిచేసుకునే సమయమని చెప్పుకోవచ్చు. లాభం కంటే నమ్మకం ముఖ్యమని గ్రహాలు చెప్తున్నాయి. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే కస్టమర్ల విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఒక కొత్త ఒప్పందం మీ ముందుకు రావచ్చు. కానీ వెంటనే సంతకం చేయకుండా ప్రతి నిబంధనలను పరిశీలించండి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాటల కంటే రాతపూర్వక ఒప్పందాలకే ప్రాధాన్యం ఇవ్వండి. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం భావోద్వేగాల పరీక్ష. మీ హృదయం చాలా లోతుగా ప్రేమిస్తుంది. కానీ అదే లోతు కొన్నిసార్లు బాధను కూడా ఎక్కువ చేస్తుంది. మీరు మనసులో పెట్టుకున్న అనుమానాలను బయటకు
చెప్పకుండా దాచుకుంటే అవే పెద్ద అపార్థాలుగా మారే అవకాశం ఉంది. ఒక్కసారి నిజాయితీగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి ఒక పరిచయం ఏర్పడుతుంది, కానీ ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక కూడా ఒక కారణం ఉంటుంది. తొందరపడి హృదయాన్ని పూర్తిగా అప్పగించకండి. కుటుంబంలో ఒక మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక కుటుంబ నిర్ణయం ఇప్పుడు ముందుకు కదులుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అవసరం. అదే సమయంలో వారి ఆశీర్వాదం మీ జీవితంలో ఒక ముఖ్యమైన అడ్డంకిని తొలగించే శక్తిగా మారుతుంది. సోదరులు లేదా బంధువులతో ఉన్న చిన్న చిన్న దూరాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ గ్రహస్థితి ప్రత్యేకమైన మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇది సరైన సమయం. ఇతరుల విజయం చూసి నిరాశ పడకుండా మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి. గురుగ్రహం మీకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచే అనుకూలతను ఇస్తున్నాడు. మీరు పెట్టిన కష్టం వృధా కాదు. ఆరోగ్యం పరంగా ఒక విషయం గమనించాలి. మీ శరీరం అలసిపోవడానికి కారణం పని కాదు, మనసులోని భారమే. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ కాలంలో ప్రకృతిలో కొంత సమయం గడపటం, ప్రార్థన చేయటం, నిద్రను నిర్లక్ష్యం చేయకపోవడం మీకు ఎంతో మేలు చేస్తాయి. ఈ గ్రహస్థితి చివరిలో ఒక చిన్న సంకేతం ఇస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీ చెవిన పడుతుంది. ఆ వార్త మొదటగా చిన్నదిగా అనిపించిన తర్వాత మీ జీవిత దిశను మార్చే అంత పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. కొన్ని తలుపులు ఒక్కసారిగా మాత్రమే తడతాయి. వాటిని గుర్తించే చూపు మీలో ఉండాలి. ఒక విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? జీవితంలో పెద్ద మార్పులు వచ్చే ముందు మనసు ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది. కారణం లేకుండా నిద్రలో విచిత్రమైన కలలు రావడం, ఎప్పుడు గుర్తుకు రాని వ్యక్తులు ఒక్కసారిగా గుర్తుకు రావడం, కొన్ని రోజులుగా మనసుకు ఒకే విషయంపై నిలిచిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. వృశ్చిక రాశి వారి గ్రహస్థితిని పరిశీలిస్తే ఇప్పుడు మీ అంతరాత్మ మిమ్మల్ని ఒక కొత్త దిశలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే విధి మీకు చూపించే మార్గం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో గురుగ్రహం మీకు ఆశీర్వాదంలా పనిచేస్తున్నాడు. శని మీ అడుగులను నెమ్మదిగా వేస్తున్నాడు. ఆ నెమ్మదితనంలోనే మీ రక్షణ దాగి ఉంది. కుజుడు మీ ధైర్యాన్ని పెంచుతుండగా, కేతువు మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులను, అవసరం లేని ఆలోచనలను దూరం చేసే పని చేస్తున్నాడు. అందుకే ఈ కాలంలో కొందరు మీకు దూరమైతే భయపడకండి. కొన్ని బంధాలు ముగియటం కూడా మీ జీవితానికి శుభ సూచకమే అని అర్థం చేసుకోండి. ఆర్థికంగా ఈ కాలంలో ఒక కొత్త దిశ కనిపిస్తుంది. చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు గురించి ఆందోళన పడుతున్నట్లయితే ఇప్పుడు పరిస్థితులు మారే సూచనలు ఉన్నాయి. ఒక పాత లావాదేవీ మీకు అనుకూలంగా ముగిసే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వారికి అదనపు ప్రోత్సాహం, బోనస్ లేదా ఊహించని ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి నిలిచిపోయిన ఆర్డర్లు మళ్ళీ కదలటం, పాత కస్టమర్లు తిరిగి రావటం వంటి సంకేతాలు కనిపిస్తాయి. కానీ ఈ సమయంలో వచ్చిన లాభాన్ని చూపించాలనే ఆలోచన వద్దు. మీ ఎదుగుదల నిశ్శబ్దంగా ఉంటేనే అది ఎక్కువ కాలం నిలుస్తుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని పాత పరిచయం కావచ్చు. మొదట వారి మాటలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ తర్వాత అదే సలహా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అందుకే ఈ రోజుల్లో పెద్దలు చెప్పే మాటలను, అనుభవం ఉన్నవారి సూచనలను తేలిగ్గా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ఈ కాలం ప్రతిభను నిరూపించుకునే సమయం. మీపై పెట్టిన బాధ్యతను మీరు ఊహించని దానికంటే మెరుగ్గా పూర్తి చేస్తారు. మీ పనిని గమనిస్తున్న ఒక ఉన్నత అధికారి మీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఉంది. కొందరికి కొత్త ప్రాజెక్ట్, మరికొందరికి కొత్త బాధ్యత, ఇంకొందరికి ఉద్యోగ మార్పులకు అనుకూలంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. మీ విజయాన్ని చూసి అందరూ చప్పట్లు కొట్టరు. కొందరు మౌనంగా చూస్తారు. ఆ మౌనం వెనుకాల అసూయ కూడా ఉండవచ్చు. కాబట్టి మీ ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు. ఈ కాలంలో మీ అదృష్టాన్ని మార్చేది పెద్ద అద్భుతం కాదు. మీరు తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలే, ఒక మాట, ఒక అడుగు, ఒక అవకాశం, ఇవే రాబోయే నెలల్లో మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళగలవు. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చిన ప్రతి సంకేతాన్ని గమనించండి. విధి మీతో మాట్లాడబోతుంది. మీరు వినడమే మిగిలింది. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం ఒక మార్గాన్ని చూపించింది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ చివరి విశ్లేషణ మీ గ్రహస్థితి యొక్క
అసలు సందేశం. వృశ్చిక రాశి వారికి ఈ కాలం ముగింపు కాదు. ఇది ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం చేసే సమయం. గతంలో జరిగిన ప్రతి బాధ, ప్రతి నిరాశ, ప్రతి అవమానం, ప్రతి ఆలస్యం ఇవన్నీ మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు పునాది వేసిన సంఘటనలుగా మారబోతున్నాయి. అందుకే ఈ కాలంలో జరిగిన ప్రతి విషయాన్ని శాపంగా కాకుండా ఒక పాఠంగా చూడటం ప్రారంభించండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న గ్రహస్థితులు మిమ్మల్ని బలహీనుడిగా కాదు, మరింత శక్తివంతమైన వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. మీ రాశిపై గురుగ్రహం చూపిస్తున్న అనుకూల దృష్టి వల్ల చాలా కాలంగా మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీ ముందుకు ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం మీకు లభించవచ్చు. గతంలో మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఒక సమాచారం చివరకు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో నిరాశతో ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. విధి మీకోసం సిద్ధం చేసిన మార్గం మీకు ఊహించిన దానికంటే గొప్పదిగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడిన ఒక కుటుంబ నిర్ణయం ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. వారి విజయం మీకు గర్వకారణంగా మారుతుంది. బంధువులతో ఉన్న దూరాలు తగ్గుతాయి. మీరు ఊహించని ఒక శుభవార్త ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది అత్యంత కీలకమైన సమయం. మీలో ఉన్న ప్రతిభ ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్య, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి గురుగ్రహం అనుకూలంగా ఉండటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టం వృధా కాదు. కాస్త ఆలస్యమైన ఫలితం మాత్రం మీ అంచనాలకు మించి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరంగా ఇప్పుడు శరీరంతో పాటు మనసుకు కూడా శ్రద్ధ అవసరం. కోపాన్ని తగ్గించండి. ఆవేశాన్ని నియంత్రించండి. నిద్రను నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయటం, దేవుణ్ణి స్మరించుకోవడం, ప్రకృతిలో నడవటం మీ శక్తిని పెంచుతుంది. ఈ చిన్న అలవాట్లు పెద్ద మార్పును తీసుకురాగలవు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఈ కాలంలో కొందరు వృశ్చిక రాశి వారికి నరఘోష లేదా నరదిష్టి ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. కారణం లేకుండా పనులు ఆగిపోవటం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగటం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం, మానసిక ప్రశాంతత తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే భయపడకండి. ప్రతిరోజు మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించండి. అలాగే శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల ఉలవలను అవసరమైన వారికి దానం చేయండి. నవగ్రహాలకు దీపారాధన చేయండి. సాధ్యమైతే గోమాతకు పచ్చని గడ్డి వేయండి. ఈ పరిహారాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతికూలతను తగ్గించడానికి ఆధ్యాత్మికంగా తోడ్పడతాయి. చివరిగా వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి చెప్పే గొప్ప సందేశం ఒక్కటే: మీ జీవితంలో ఆలస్యం జరుగుతుంది, కానీ అదృష్టం మిమ్మల్ని వదిలిపోదు. మీరు కోల్పోయింది అవకాశమే కావచ్చు, కానీ మీరు పొందబోయేది స్థిరమైన విజయం. ఈ కాలంలో సహనం, విశ్వాసం, క్రమశిక్షణ మీతో ఉంటే మీరు ఊహించిన స్థాయికి చేరుకునే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో జరిగే మార్పు మిమ్మల్ని మాత్రమే కాదు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారిని ఆశ్చర్యపరుస్తుంది. వృశ్చిక రాశి వారు, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి మీ జీవితానికి కొంతైనా మార్గదర్శకంగా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు వృశ్చిక రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైన గ్రహస్థితి విశ్లేషణలు, రాశి ఫలితాలు ప్రతిరోజు చూడాలంటే మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ రాశి లేదా మీ సందేహాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ అందరికీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం, నవగ్రహాల కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.